ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ ఏంటంటే డామ్సెల్ అని చెప్పేసి. మీరు చూడకపోతే ఒకసారి చూడండి. ఇది అడ్వెంచర్ సోషల్ ఫ్యాంటసీ మూవీ అంటారు కదా. ఒక అద్భుతమైన చిత్రం కింద చెప్పుకోవాలి. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ చూడని వాళ్ళు అంటే చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే, కానీ చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి. మూవీ నేమ్ వచ్చి డామ్సెల్ అనమాట. దీంట్లో హీరోయిన్గా నటించిన ఆవిడ మిల్లీ బాబీ బ్రౌన్ అట. హాలీవుడ్లో కొంచెం అంటే ఇప్పుడున్న దాంట్లో ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అట ఆవిడ. సో కథ విషయానికి వస్తే కనుక ఆవిడ ఒక యువరాణి అనమాట. అంటే ఒక రాజ్యానికి యువరాణి. కానీ ఏంటంటే కరువు కటక అదే ఏంటంటే కరువుతో అంటే ఎక్కువ సంపద లేకుండా ఎక్కువ రాజ్యం బాగా లోట్లో ఉంటుందన్నమాట. అంటే హీరోయిన్కి సంబంధించిన రాజ్యం అంటే రాజులు రాజ్యాలు ఆ మూమెంట్లో కథ అనమాట. సో ఈవిడి రాజ్యం బాగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంటుంది. ఎక్కువ కరువుతో కరువు సంబంధించిన అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే బాగా పేదరికం అనుకోండి ఆవిడ రాజ్యం. సో పక్క రాజ్యం బాగా ధనికం అనమాట. సో ఆవిడ పక్క రాజ్యానికి సంబంధించిన యువరాణి అంటే యువరాణి కాదు, ఒక మహారాణి వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ కోసం ఈవిని సంప్రదిస్తారు. అంటే ఈ రాజ్యం సంబంధించిన యువరాణిని ఒకవేళ చేసుకుంటే గనక మీ రాజ్యానికి మేము సాయం చేస్తామంటారు. సో ఆ విధంగా ఏంటంటే ఈ రాజ్యానికి సంబంధించిన యువరాణి ఆ రాజ్యానికి సంబంధించిన మహారాణి కొడుకుతో వివాహం నిశ్చయం చేస్తారు. నిశ్చయం చేసిన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత హీరోయిన్కి కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ ఆరాధ దైవం కింద ఒక గుహలో డ్రాగన్ ఉంటుంది. సో అంటే కథ పూర్తిగా చెప్పను. ఆ డ్రాగన్ సంబంధించి వీళ్ళు తీసుకుని వెళ్ళి ఆ గృహలో పాడేస్తారు హీరోయిన్ని. సో అందులో డ్రాగన్ అంటే ఫైర్ డ్రాగన్ అని ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే కాశీ మజిలీ కథలు అని చెప్పేసి చిన్నప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ పాత తరం వాళ్ళకి తెలుసు. సో కాశీ మజిలీ కథలు అని చెప్పేసి కొన్ని కథలు ఉండే మనకి చాలా అద్భుతంగా ఉండే కథలు అలాగ ఆ కోవకు చెందుతుందనమాట. సో అందుకే అడ్వెంచర్ సోషియో ఫ్యాంటసీ మూవీ ఇది. చూడకపోతే చూడండి. మిమ్మల్ని అయితే మాత్రం అది సినిమా మీరు అవతార్ మూవీ చూసారా? అవతార్ మూవీ లాగే అలాగే జురాసిక్ పార్క్ అంటే కంటెంట్ వేరే అవ్వచ్చు. గాడ్జిల్లా అలాగే ఈ సినిమాలు కింగ్ కాంగ్ ఈ సినిమాలు ఏదో చూసినప్పుడు మనకి ఒక అనుభూతి అయితే కలుగుతుంది. అంటే ఒక రకమైన ఫీల్ అయితే కలుగుతుంది. అటువంటి అనుభూతి అయితే మాత్రం ఈ మూవీ చూసినప్పుడు కలుగుతుంది. అంటే ఇటువంటి సినిమా మనం ఎలా మిస్ అయ్యామరా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. డామ్సెల్ నెట్ఫ్లిక్స్లో ఉంది. అది కూడా తెలుగులో అవైలబుల్ ఉంది. సరే, ఫస్ట్ ఏంటంటే హీరోయిన్ తీసుకుని వెళ్ళి ఆ గృహలో పాడేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే జస్ట్ లైట్గా టచ్ చేసి వదిలేస్తాను. ఇక్కడ కథ ఏంటంటే యాక్చువల్గా ఆ రాజ్యానికి సంబంధించి డ్రాగన్ ఏం చేస్తుందంటే డ్రాగన్ ఎక్కడి నుంచో వచ్చి ఆ రాజ్యానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఆ రాజ్యానికి కొంచెం దగ్గరలో ఉంటుంది. సో ఆ రాజ్యానికి సంబంధించి రాజుగారు బయటికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన ఆయన ఆ డ్రాగన్ పిల్లలను చంపేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే కథ అక్కడి నుంచి ఆ డ్రాగన్ ఏం చేస్తుందంటే వీళ్ళింటికి సంబంధించిన ఒకళ్ళు బలి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరైతే యువరాజు ఉన్నాడో ఆయనకి పెళ్లి చేసిన నెపంతో పక్క రాజ్యం నుంచి వేరే యువరాణిని తీసుకుని వచ్చి వాళ్ళ వంశానికి సంబంధించిన ఆవిడని చెప్పేసి ఆ గృహలో వేసేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే అది బలి తీసుకుంటూ ఉంటుంది. సో ఈ హీరోయిన్ అందులో లోపలికి వెళ్ళిన వెంటనే ఆ గృహకు సంబంధించి లోపల చాలా యువరాణులకు సంబంధించిన కళేబరాలు ఉండడం జరుగుతుంది. సో ఆవిడ ఆశ్చర్యపోతూ ఉందన్నమాట. సో ఇలాగ చాలా మందికి మ్యారేజ్ అని తీసుకుని వచ్చి అంటే ఎవరైతే పేదరికంతో ఉన్న రాజ్యానికి సంబంధించిన యువరాణులు తీసుకుని వచ్చి ఇక్కడ బలిస్తూ ఉంటారు. బలి ఇవ్వడం అంటే ఆ లోయలో పడేస్తూ ఉంటారు అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని అంటే చూడండి, నేను చెప్తుంటేనే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అంటే కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ లోపల గృహలోకి వెళ్ళిన ఆవిడ ఇంతవరకు ఎవరు బతికి బయటికి రారనమాట. సో ఈవిడ డ్రాగన్ ఆ ఫైర్ డ్రాగన్తో డ్రాగన్ మాట్లాడుతూ ఉంటుంది. సో కాబట్టి లోపలికి వెళ్ళిన ఆ యువరాణి ఆ డ్రాగన్తో పోరాటం జరిగి బయటకు వచ్చిందా లేకపోతే అందులోనే ఉండిపోయిందా? సో ఇది కథ. మీకు అర్థమైందా? కథలో చాలా ఎలిమెంట్ అంటే మీకు దాన్ని ఏమంటారు అబ్బురపరిచే సన్నివేశాలు అయితే అందులో ఉంటాయి. సో మీకు చూసిన వాళ్ళకి ఎవరికి అంటే ఈరోజు మీరు చూసి మన్నాడు ఫ్యామిలీకి చూపిస్తారనమాట మూవీ. అంత బాగుంటుంది సినిమా. సో డామ్సెల్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మిల్లీ బ్రౌన్ సమ్మ హీరోయిన్ గారు నటించారు. సినిమా అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడే అంటే మీ కళ్ళకు కట్టి పడేసినట్టు ఉంటుంది. సినిమా అయితే అద్భుతంగా ఉంది. మీరు చూడండి. చూసి నచ్చితే నేను చెప్పిన దాంట్లో ఆల్రెడీ చూసిన వాళ్ళ గురించి వదిలేయండి. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చూసి
ఒక మంచి మూవీ సజెస్ట్ చేసాడురా అని అనిపిస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టండి. సరే, మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈ మూవీ అయితే మాత్రం బాగుంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంతవరకు చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కంపల్సరీ చూడండి. మరీ నా రిక్వెస్ట్ అయితే మాత్రం. సినిమా అయితే బాగుంది, నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది, అది తెలుగులో. ఓకే, సో ఇక్కడతో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏమన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే, అంటే మూవీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సరే అండి, బాయ్.